హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధర్మరాజ్ ఆన్లైన్ స్టడీ యూట్యూబ్ ఛానల్. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. టుడే వీడియోలో ఎస్ఎస్సి జీడీ మోడల్ పేపర్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనే టాపిక్ నుంచి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడు, మోడల్ క్వశ్చన్స్ ఆల్రెడీ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3లో డిస్కస్ చేసుకున్నాం. ఆల్రెడీ వీడియోస్ మన ప్లేలిస్ట్లో ఉన్నాయి. అయితే ఈరోజు పార్ట్ 4 క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, క్లియర్? ఇప్పుడైతే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. x ప్లస్ 1/x ఈక్వల్ టు 3, దెన్ ఫైండ్ ద x² ప్లస్ 1/x² వాల్యూ. ఓకే, ఇది ఆల్జిబ్రా నుంచి వచ్చే క్వశ్చన్. ఓకే ఫ్రెండ్స్, చిన్న సమాచారం ఏంటంటే, మీకు ఈ క్వశ్చన్స్ గురించి నాకు ఇంతకుముందే తెలుసు సార్, నాకెందుకు ఇవి అనుకుంటే మాత్రం మీరు వీడియోని చూడనవసరం అవసరం లేదు. నేనైతే అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఓకే, క్లియర్? అయితే వీడియోని అయితే స్కిప్ చేయొద్దు, మొత్తం చూడండి. ఓకే, ఏమన్నాడు? x ప్లస్ 1/x ఈక్వల్ టు 3, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x² అన్నాడు. ఇప్పుడు బోత్ సైడ్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్, బోత్ సైడ్ చేస్తే, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే అప్పుడు ఏమంటుంది? ఇక్కడ హోల్ స్క్వేర్ అవుతుంది, హోల్ స్క్వేర్. ఓకే, అప్పుడు x² ప్లస్ 1/x² ప్లస్ 2 ఇంటూ x ఇంటూ 1/x ఈక్వల్ టు 3² అంటే 9. ఓకే, చూడండి ఇక్కడ ఎక్స్కి క్యాన్సిల్ అయిపోద్ది. x² ప్లస్ 1/x² ఈక్వల్ టు ఈ 2 అనేది ఒకటికి వెళ్ళిపోతే 9 - 2. ఓకే, క్లియర్? మనకేమడిగాడు? x² ప్లస్ 1/x² అడిగాడు కాబట్టి x² ప్లస్ 1/x² ఈక్వల్ టు మన ఆన్సర్ 7. ఓకే, ఆప్షన్ సి. బట్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఈ a ప్లస్ b హోల్ స్క్వేర్ ప్రకారం విడదీసి a² ప్లస్ 2b² ప్లస్ 2ab ఈక్వల్ టు 9, x క్యాన్సిల్ అయిపోద్ది. x² ప్లస్ 1/x² ఈక్వల్ టు 9 - 2, ఈ ప్లస్ 2 ఎదురుకు వస్తే 9 - 2 అయిపోద్ది. 9 - 2 7. ఓకే, క్లియర్ ఆన్సర్. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటికి షార్ట్ కట్ ఉంది. ఏం లేదు ఫ్రెండ్స్, వీటికి షార్ట్ కట్ ఏంటంటే చూడండి, n² - 2, n² అంటే n వాల్యూ మనం 3 తీసుకోవాలి. ఓకే, n ఈక్వల్ టు 3. 3² - 2 9 - 2 మన ఆన్సర్ 7. క్లియర్? ఇది షార్ట్ కట్. చాలా ఇంపార్టెంట్ మోడల్, ఎక్కువ సార్లు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిపీట్ అవుతున్న మోడల్స్. ఓకే, క్లియర్? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ √7 ఇంటూ √7 ఇంటూ √7 ఇంటూ √7 అండ్ సో ఇన్ఫినిటీ క్వశ్చన్ మార్క్. దీని విలువ ఎంత అన్నాడు. ఓకే, క్లియర్? ఏంటంటే √7 √7 ఓకే, క్లియర్? సాన్ ఇన్ఫినిటీ అంటే ఏం లేదండి, ఈ రూట్లో ఇచ్చిన విలువే మన ఆన్సర్ అవుతుంది. డైరెక్ట్ 7 అని పెట్టివచ్చు. క్లియర్? ఆప్షన్ ఏ. ఇలా క్వశ్చన్ ఇచ్చేటప్పుడు డైరెక్టరు ఆప్షన్ మన వీటిలో ఇచ్చింది నెంబరే మన ఆన్సర్ అవుతుంది. ఓకే, రూట్లో ఉన్న నెంబరే మన ఆన్సర్ అవుతుంది. వీటి గురించి మీకు డెప్త్గా క్లాస్ కావాలంటే ఆల్రెడీ మన ప్లేలిస్ట్లో వీడియో ఉంది, చూడండి. ఓకే, ఇప్పుడైతే అందరికీ డౌట్, సార్ ఇది ఎలా వచ్చింది, డైరెక్టర్ మీరు పెట్టేశారు మాకు అర్థం అవ్వలేదు అని మీకు డౌట్ ఉండొచ్చు. వీటికి ఏంటంటే ఇప్పుడు చూడండి, y ఈక్వల్ టు √7 ఇంటూ √7 ఇంటూ √7 ఇంటూ √7 సాన్ ఇన్ఫినిటీ అనుకోండి. ఓకే, ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్, ఓకే, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏమవుద్ది ఫ్రెండ్స్? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే y² ఈక్వల్ టు 7, ఒకటి స్క్వేర్కి రూట్కి పోతే 7 బయటకు వస్తుంది, ఇంటూ √7 ఇంటూ √7 ఇంటూ √7 సో ఆన్ ఇన్ఫినిటీ. ఓకే, క్లియర్? ఇప్పుడు చూడండి, ఈ y² అంటే y² ఈక్వల్ టు ఇప్పుడు చూడండి 7 ఇంటూ √7 సో ఆన్ ఇన్ఫినిటీ అంటే y ఈక్వల్ టు కదండి ఇంటూ y అవుతుంది. ఇప్పుడు దీని మొత్తాన్ని మనం y అనుకోవచ్చు కదండి. ఇక్కడ చూడండి, √7 ఇంటూ √7 ఈక్వల్ టు y అనుకున్నాం కాబట్టి చూడండి, y² అంటే y ఇంటూ y అని రాసుకోవచ్చు. 7 ఇంటూ y, వైకి క్యాన్సిల్ అయిపోద్ది. y ఈక్వల్ టు
7 అనేది మన రిక్వైర్డ్ ఆన్సర్. ఈ విధంగా ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి. ఓకే, అండర్స్టాండ్? మన ఆన్సర్ ఏ. ఇదండి ప్రొసీజర్. ఇది షార్ట్ కట్ అయితే డైరెక్ట్ పెట్టవచ్చు. ఇంకా √7 + √7 అన్న క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. మన ప్లేలిస్ట్లో వీడియో ఉంది, ఒకసారి చూడండి ఫ్రెండ్స్, అందరూ చూడండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద డిఫరెన్స్ ఆఫ్ ప్లేస్ అండ్ ఫేస్ వాల్యూ. ఓకే, ప్లేస్ వాల్యూస్ ఆఫ్ 4 in 3 to 4 3 7 2 అన్నాడు. ఓకే, క్లియర్? ఏంటంటే వీటిలో ప్లేస్ వాల్యూ, ప్లేస్ అంటే స్థాన విలువ, ఫేస్ అంటే ముఖ విలువ. ఆల్రెడీ ప్రీవియస్ పేపర్లో ఈ క్వశ్చన్ సమ్ ఇచ్చాడు, ఇక్కడ ఏంటంటే డిఫరెన్స్ ఇచ్చాడు. ఓకే, క్లియర్? చూడండి, ప్లేస్ వాల్యూ 4 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత అంటే ప్లేస్ వాల్యూ 4000. ఓకే, 4 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత అండి? 4000లో ఉంది కాబట్టి 4000. ఫేస్ వాల్యూ ఎంత అండి? 4. క్లియర్? 4000కి 4కి మధ్యన డిఫరెన్స్ ఎంత అండి? 4000 - 4 అంటే 3996 అనేది మన రిక్వైర్డ్ ఆన్సర్. ఆప్షన్ ఏ. క్లియర్? అంటే ఏం లేదు, 4000 నుంచి 4 తీసేయడమే. 6993. ఓకే, క్లియర్? ఈ విధంగా ప్రాబ్లం అయితే సాల్వ్ చేయాలి. ఓకే, ఏమైనా అర్థం అవ్వకపోతే మళ్ళీ అడగవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. చూడండి, చాలా ఈజీ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ద యావరేజ్ ఆఫ్ రన్స్ ఆఫ్ ఏ క్రికెట్ ప్లేయర్ ఆఫ్ 10 innings వాజ్ 32. ఓకే, 10 innings ఒక ప్లేయర్ యొక్క సరాసరి స్కోరు 32. హౌ మెనీ రన్స్ మస్ట్ హీ మేక్ ఇన్ హీజ్ నెక్స్ట్ ఇన్నింగ్స్ సో యాజ్ టు ఇంక్రీజ్ ఈజ్ యావరేజ్ ఆఫ్ రన్స్ బై 4. ఓకే, చూడండి, ఒక ప్లేయరు తన 10 innings 32 యావరేజ్ స్కోరు. హౌ మెనీ రన్స్ మస్ట్ హీ మేక్ ఇన్ నెక్స్ట్ ఇన్నింగ్స్ అంటే 11వ ఇన్నింగ్స్లో ఆడాడు. ఇంక్రీజ్ బై హీజ్ యావరేజ్ స్కోర్ 4 అంటే అన్ని ఇన్నింగ్స్లో కూడా స్కోర్ అనేది 4 ఇంక్రీజ్ అయితే అతను 11వ ఇన్నింగ్స్లో ఎంత స్కోర్ చేయాలి అని అడిగాడు. ఓకే, క్లియర్? చూడండి, 10 innings 32 అనేది వాడి యావరేజ్. ఓకే, క్లియర్? ఇప్పుడు ఏమన్నాడు, వాడు 11వ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. 11వ ఇన్నింగ్స్లో నెక్స్ట్ ఇన్నింగ్స్ అంటే 11వ ఇన్నింగ్స్ 10 తర్వాత నెక్స్ట్ ఇన్నింగ్స్ ఏంటి? 11వ ఇన్నింగ్సే. 11వ ఇన్నింగ్స్ ఆడితే టు ఇంక్రీజ్ ద యావరేజ్ ఆఫ్ 4/4 రన్స్. ఓకే, ఓవరాల్గా నెక్స్ట్ ఈ 10 + 1 11 innings కలిపి 4 స్కోర్ యాడ్ అవ్వాలి. అప్పుడు ఎంత అవుతుందండి మన యావరేజ్ స్కోరు? 32 ప్లస్ సింపుల్ ఏంటి ఇంటూ 11 innings ఎంత ఇంక్రీజ్ అయింది? 4 runs అయితే ఇంక్రీజ్ అయింది. 11 × 4 32 ప్లస్ 11 × 44 76 runs అనేది వాడు 11వ ఇన్నింగ్స్లో స్కోర్ చేయాలి. ఓకే, 76 runs అయితే చేయాలి. ఆప్షన్ ఏ అనేది మన రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, క్లియర్? ఏం లేదు, చాలా సింపుల్ ప్రాబ్లం. 10 innings 32 స్కోర్ చేశాడు యావరేజ్గా. వాడేమన్నాడు? నెక్స్ట్ ఇన్నింగ్స్ సో యాజ్ టు ఇంక్రీజ్ ఈజ్ యావరేజ్ ఆఫ్ రన్స్ బై 4 అన్నాడు. ఓకే, వాడు 11 innings ఆడేటప్పుడు ఓవరాల్గా 4 యావరేజ్ స్కోర్ అయితే 4 పెరుగుతుంది అన్నాడు. అంటే 11వ మ్యాచ్ వాడు ఎంత స్కోర్ చేయాలి? 11 × 4. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ A:B = 1:3, B:C = 3:4, C:D = 4:5, ఫైండ్ ద A:B:C:D అన్నాడు. ఓకే, రేషియో అండ్ ప్రపోర్షన్స్ నుంచి క్వశ్చన్. ఓకే, క్లియర్? చూడండి, మనం రాసుకుందాం. A:B:C:D. క్లియర్? చూడండి, A:B ఎంత అండి? 1:2, B:C 3:4, C:D 4:5. క్లియర్? ఈ ప్రాబ్లమ్ని ఆల్రెడీ థియరిటికల్గా మ్యాథమెటికల్గా ఏ విధంగా చేయాలని ప్రీవియస్ వీడియోలో చేశాను ఆల్రెడీ రేషియో అండ్ ప్రపోర్షన్స్లో. దీనికి ఈరోజు జిగ్జాగ్ మెథడ్ చేద్దాం. ఓకే, జిగ్జాగ్ మెథడ్ అప్లై చేద్దాం. ఇది ఏంటంటే చాలా సింపుల్ మెథడ్ అండి. చూడండి, ఇక్కడ A:B:C:D ఉంది. A:B అనేది అంత 1:2 ఇచ్చాడు. ఇక్కడ గ్యాప్ ఉంది, ఇక్కడ గ్యాప్ ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి మనం ఇక్కడ 2 వేసుకోవచ్చు, ఇక్కడ కూడా 2 వేసుకోవచ్చు. ఓకే, చూడండి, ఇక్కడ ఉన్న వాల్యూకి రైట్ సైడు మనం సేమ్ వాల్యూలే తీసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ ఏం లేవు కాబట్టి.
ఓకే క్లియర్. ఇక్కడ చూడండి 3 ఉంది, దీనికి లెఫ్ట్ సైడ్ ఏం లేదు కాబట్టి మనం 3 తీసుకోవాలి. ఇక్కడ 4 ఉంది, 4కి రైట్ సైడ్ ఏం లేదు కాబట్టి 4 తీసుకోవాలి. ఇక్కడ 4కి లెఫ్ట్ సైడ్ ఏమీ లేవు కాబట్టి 4 తీసుకోవాలి. ఓకే క్లియర్. చూడండి కన్ఫ్యూజ్ అవ్వద్దు. 1:2 ఇచ్చాడు, మనకి ఇక్కడ 2 గ్యాప్ ఉన్నాయి కాబట్టి మనం ఈ 2నే తీసుకోవాలి, 2 2లు తీసుకోవాలి. ఇదే జిగ్జాగ్ మెథడ్. ఓకే చూడండి నెక్స్ట్ B:C 3:4 ఇచ్చాడు. 3కి లెఫ్ట్ సైడ్ ఏం ఖాళీగా ఉంది కాబట్టి మనం సేమ్ వాల్యూ 3 తీసుకోవాలి. 4కి రైట్ సైడ్ ఖాళీగా ఉంది కాబట్టి 4 తీసుకోవాలి. నెక్స్ట్ 4:5, 4కి లెఫ్ట్ సైడ్ 2 రోలు ఖాళీగా ఉన్నాయి, 2 రోలు 4 తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత చూడండి ఒక్కొక్కటి క్యాలిక్యులేట్ చేసేయడమే. 1 × 3 × 4, 3 4 12 ఈస్ట్, 2 3 6 6 4 24 ఈస్ట్, 2 4 8 8 4 32 ఈస్ట్, 2 4 8 8 5 40. ఓకే క్లియర్. చూడండి ఇప్పుడు 4తో డివైడెడ్ అవుతుంది. 4 3 4 6 4 8 4 10. చూడండి 3:6:8:10. ఓకే క్లియర్. మన ఆప్షన్ ఏ. చూడండి చాలా ఈజీ మెథడ్, జిగ్జాగ్ మెథడ్ అంటారండి వీటికి. చాలా సింపుల్ క్వశ్చన్. ఓకే క్లియర్. నెక్స్ట్ ప్రాబ్లం. ఇక్కడ 1:2 ఉంది, ఇటు రైట్ సైడ్ ఏం లేవు కాబట్టి సేమ్ వాల్యూసే తీసుకోవాలి. ఇక్కడ 3:4 ఉంది, ఇక్కడ రైట్ సైడ్ ఒక గ్యాప్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఒక గ్యాప్ ఉంది. ఇక్కడ 3కి 3 తీసుకుంటాం, 4కి 4 తీసుకుంటాం. ఓకే వాల్యూకి బయట సైడ్ ఏం లేదంటే దాని సేమ్ వాల్యూలే వస్తాయి. ఓకే క్లియర్. నెక్స్ట్ చూడండి డిఫరెన్స్ బిట్వీన్ 2 నెంబర్స్ ఈజ్ 1660. ఇఫ్ 6 and 1/2% of a number is equals to 8.5% of another number. Find the same smallest number అడిగాడు. ఓకే ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్. 2 నెంబర్ల మధ్య డిఫరెన్స్ 1660. ఓకే ఇఫ్ 6.5% of నెంబర్ ఈక్వల్స్ టు 8.5 అనదర్ నెంబర్ అన్నాడు. ఓకే 8.5% of another నెంబర్ అండ్. ఓకే క్లియర్. ఏమనండి 6.5% of x ఈక్వల్ టు 8.5% y. ఓకే క్లియర్. చూడండి 8.5% y. చూడండి ఇప్పుడు 6 12 13/2 x ఈక్వల్ టు 17/2 y. 2కి 2కి క్యాన్సిల్ అయిపోద్ది. x = y ఈక్వల్ టు చూడండి x అంటే 17:13 అవుతుంది. క్లియర్. చూడండి x = y 17:13. చూడండి ఇవి రెండిట్ల మధ్య డిఫరెన్స్ మనకు ఏమన్నాడు, 2 నెంబర్ల మధ్య డిఫరెన్స్ అన్నాడు కదా 1660. ఈ రెండిట్ల మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 4 పార్ట్స్. 4 పార్ట్స్ వాల్యూ 1660. 1 పార్ట్ వాల్యూ ఎంత, 4 4 4 2 4 5. ఓకే 1 పార్ట్ వాల్యూ 425. వీటిలో స్మాలెస్ట్ నెంబర్ ఏంటి, ఏమన్నాడు, ద స్మాలెస్ట్ నెంబర్ అన్నాడు. స్మాలెస్ట్ నెంబర్ ఏంటి 13. కాబట్టి 425 × 13. 13 5 65. 13 2 26 6 13 2 26 6 32. ఓకే 13 4 52 3. ఫ్రెండ్స్ చూడండి 4p = 1660. 4 4 1 4 4 16 4 1 సారీ అండి 4 1 4. ఓకే క్లియర్. 4 5 వార్లుక్లో స్పీడ్లో వెళ్ళిపోయాను. చూడండి ఇక్కడ 415 × 13. 13 5 65. 13 1 13 6 19 9 1. 13 4 52 53. 5395 అనేది మన రిక్వైర్డ్ ఆన్సర్. 5395 ఆప్షన్ బి. ఓకే క్లియర్. ఏం లేదు చాలా సింపుల్. డిఫరెన్స్ బిట్వీన్ 2 నెంబర్స్ ఇచ్చాడు. ఓకే నెక్స్ట్ ఒక నెంబరు ఎనదర్ నెంబర్ అని ఇచ్చాడు. x = y అనుకున్నాం. 13/2 = 17/2. 2కి 2 క్యాన్సిల్. x = y = 17:13 వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 4p. 4p = 1660. 1p = 415. ఓకే ఇక్కడైతే చిన్న మిస్టేక్ జరిగింది, క్షమించండి ఫ్రెండ్స్. ఓకే క్లియర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి 1 + 2 డివైడెడ్ బై బ్రాకెట్ ప్లస్ 1 + 2 డివైడెడ్ బై బ్రాకెట్ 1 + 1/3 బ్రాకెట్ క్లోజ్ వాల్యూ. ఓకే ఇది బాడ్మాస్ రూల్. ఓకే క్లియర్. ఇది బాడ్మాస్ BODMAS. ఓకే ఫస్ట్ బ్రాకెట్ కాబట్టి మనం ఫస్ట్ ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 1 + 1/3 అంటే దాని వాల్యూ 4/3 మనకు తెలుసు. 3 1 3 + 4/3 డివైడెడ్ బై 2 అన్నాడు. ఓకే డివైడెడ్ బై 2 అంటే ఏమవుద్ది, 2 డివైడెడ్ బై 4/3 అంటే 2 × 3/4 అవుతుంది.
అంటే ఎంత అవుతుందండి 2/3/4 అంటే ఇక్కడ 1 ఉంటుంది, ఏమనుకోలే ఏది లేదంటే 1 అంటే 6/4 అంటే 3/2. ఓకే క్లియర్, 3/2 ఈ టోటల్ వాల్యూ 3/2. ఇప్పుడు చూడండి 1 + 3/2 ఎంత అవుతుంది 5/2 అవుతుంది. ఓకే క్లియర్, 5/2 అవుతుంది. ఎంతవరకు ఈ టోటల్ ఏంటి 5/2 అవుతుంది. ఓకే క్లియర్. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏమన్నాడు 1 + 2 / 5/2 వచ్చింది. ఇప్పుడు చూడండి ఆ 1 అలా ఉంచితే 2 / 5/2 2 ఈ డివైడెడ్ బైని ఇంటిలో మారిస్తేప్పుడు భిన్నమైన తిరగబడిపోతుంది, అప్పుడు 2/5 అవుతుంది. చూడండి ఇప్పుడు టోటల్ ఇది 4/5 అవుతుంది. క్లియర్, ఎంతవరకు ఇది చూడండి ఇక్కడ నుంచి ఈ టోటల్ 4/5. ఇప్పుడు చూడండి 1 + 4/5 5 1 = 5 + 4 9/5 అనేది మన రిక్వైర్డ్ ఆన్సర్. ఆప్షన్ బి అనేది మన ఆన్సర్. ఏదైనా సరే బాడ్మస్ రూలు ఫస్ట్ బ్రాకెట్ కాబట్టి బ్రాకెట్ నుంచి అలాగా విడగొట్టుతూ చేయాలి. ఓకే ప్రాబ్లం 1 + 4/5 అంటే 9/5. క్లియర్. చూడండి సమ్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ ఈజ్ 120. దెన్ ఫైండ్ ద సమ్ ఆఫ్ నెక్స్ట్ 5 కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ అన్నాడు. ఓకే సమ్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఆర్ 120 అంటే 120/5 వేయండి. 5 రెళ్ళ 10 5 4 20. క్లియర్. చూడండి 20 అనేది 24 అనేది యావరేజ్. చూడండి ఇప్పుడు 23 22 25 26. క్లియర్. చూడండి టోటల్ 5 నెంబర్స్ అయ్యాయి. ఓకే క్లియర్. ఇది 24 అనేది మనకు యావరేజ్ మనకు వచ్చింది ఫస్ట్. నెక్స్ట్ ఏమన్నాడు దెన్ ఫైండ్ ద సమ్ ఆఫ్ నెక్స్ట్ 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే 27 28 29 30 31. ఇప్పుడు మన యావరేజ్ దీని యావరేజ్ ఏంటి 29 కాబట్టి 29 × 5 9 5 45 5 రెళ్ళ 10 4 14 145 అనేది మన రిక్వైర్డ్ ఆన్సర్. ఆప్షన్ సి. ఓకే చూడండి సమ్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ అన్నాడు. ద 5 కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ 120 అన్నాడు. 120 అంటే 5 యావరేజ్ ఎంత అవుద్ది 24 అవుతుంది. ఓకే యావరేజ్ కావాలంటే రాసుల మొత్తము రాసుల సంఖ్య అంటే 120/5 24. యావరేజ్ 24 అంటే ఇటు 22 వస్తాయి ఇటు 2 వస్తాయి టోటల్ 5 కాబట్టి 22 23 24 25 26 అనేది ఎండింగ్. నెక్స్ట్ 5 కాన్సిక్యూటివ్ 27 28 29 30 31. మనకు మిడిల్ నెంబర్ యావరేజ్ అవుతుంది కాబట్టి 29. ఏమన్నాడు మిడిల్ నెంబర్ యావరేజ్ బట్ సమ్ అడిగాడు 29 × 5 145. క్లియర్. నెక్స్ట్ చూడండి ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ఎ బోట్ ఇన్ అప్ స్ట్రీమ్ ఈజ్ 5 km/h అండ్ డౌన్ స్ట్రీమ్ ఈజ్ 9 km/h దెన్ ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఈజ్ స్టిల్ వాటర్. బోట్ యొక్క అప్ స్ట్రీమ్ ఎంత అన్నాడు అప్ స్ట్రీమ్ u - v = 5 km/h. డౌన్ స్ట్రీమ్ u + v = 9 km/h. ఓకే క్లియర్. ఇప్పుడు ఏమన్నా ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ఏ స్టిల్ బోట్ స్టిల్ వాటర్ అన్నాడు. ఓకే స్టిల్ వాటర్ ఫార్ములా అంటే u = ఇప్పుడు అప్ స్ట్రీము ప్లస్ డౌన్ స్ట్రీము ఓకే /2 కాబట్టి మనకెంత 5 + 9/2 14/2 7 km/h మన ఆన్సర్. ఆప్షన్ సి. స్టిల్ వాటర్ అన్నాడండి. స్టిల్ వాటర్ అంటే అప్ స్ట్రీమ్ ప్లస్ డౌన్ స్ట్రీమ్ /2 అవుతుంది మనకు ఆన్సర్. ఓకే క్లియర్. నెక్స్ట్ ప్రాబ్లం ఏ వైర్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ఏ స్క్వేర్ విత్ ఏరియా 121 cm². ఇఫ్ ఇట్ ఈజ్ బెంట్ ఇంటూ ద షేప్ ఆఫ్ ఏ సర్కిల్ ఫైండ్ ద సర్కిల్ ఏరియా. ఓకే స్క్వేర్ ఏరియా అన్నాడు. స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ = 121 cm². ఓకే క్లియర్. అప్పుడు ఏ ఎంత అవుద్దండి 121 అంటే 11 అవుద్ది. ఓకే క్లియర్. ఇప్పుడు ఏమన్నాడంటే విత్ ద ఏరియా ఇఫ్ ద బెంట్ ఇంటూ ద షేప్ అన్నాడు. ఓకే ఇప్పుడు మనకి స్క్వేరు పెరిమీటర్ ఏంటి స్క్వేర్ పెరిమీటర్ చుట్టుకొలతకి స్క్వేర్కి చుట్టుకొలతకి 4a 4 × 11 44. ఓకే క్లియర్. ఇప్పుడు దేర్ పెరిమీటర్స్ ఆర్ ఈక్వల్.
దేర్ పెరిమీటర్స్ ఆర్ ఈక్వల్ అన్నాడు కదండి. ఇన్ ద బెంట్ ఇన్ టు ద షేప్ ఆఫ్ ఏ సర్కిల్ ఫైండ్ ద సర్కిల్ ఏరియా అన్నాడు. ఓకే, ఇప్పుడు పెరిమీటర్ దేర్, ఇది ఇంపార్టెంట్ సూత్రం అండి. దేర్ పెరిమీటర్స్ ఆర్ ఈక్వల్. ఓకే, దేర్ పెరిమీటర్స్ ఈక్వల్ కాబట్టి ఇప్పుడు ఏంటి, సర్కిల్ తీసుకున్నా, ఇది రేడియస్. ఓకే, 6 కాబట్టి చూడండి ఇప్పుడు ఏం చేస్తాం, సర్కిల్ చుట్టుకొలతకి ఏంటి, పెరిమీటర్కి 2πr. ఓకే, 2 × 22/7 × r ఏంటి, ఇట్లా పెరిమీటర్, స్క్వేర్ పెరిమీటరు సర్కిల్ పెరిమీటర్ ఈక్వల్ అన్నాడు కాబట్టి మనం ఈక్వల్ చేయాలి. 22కి 22 2 44, 44 క్యాన్సిల్ అయిపోద్ది, r = 7 వస్తుంది. ఓకే, క్లియర్. ఇప్పుడు ఏమన్నాడు, సర్కిల్ ఏరియా ఏంటి, సర్కిల్ ఏరియా కావాలి కాబట్టి ఇక్కడ చూడండి, సర్కిల్ ఏరియాకి ఫార్ములా ఏంటి, πr² అంటే 22/7 × 7 × 7. 7కి క్యాన్సిల్ అయిపోతే 7 × 14 7 × 14 15 154 చదరపు సెంటీమీటర్ స్క్వేర్ అనేది మన రిక్వైర్డ్ ఆన్సర్. 154 ఆప్షన్ సి. చూడండి ఏం లేదు, ఫస్ట్ ఏరియా అనేది ఇస్తాడు a², మనం పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేసాం, 44 వస్తుంది, 11 అవుతుంది, 121 11. ద పెరిమీటర్ దోజ్ అంటే స్క్వేర్ దున్ను సర్కిల్ పెరిమీటర్ ఈక్వల్ చేస్తే చూడండి 144 = 2πr కాబట్టి ఇక్కడ 4a = 2πr. 4 అంటే 4a = 2πr ఈక్వల్ చేస్తే మనకు r వస్తుంది. దాని నుంచి సర్కిల్ ఏరియాకి ఫార్ములా ప్రకారం మనకు వచ్చేస్తుంది. ఓకే, క్లియర్. నెక్స్ట్ ప్రాబ్లం. ఏ సిలిండర్ అండ్ కోన్ రేడియస్ రేషియో 2:3 అండ్ హైట్ రేషియో ఈజ్ 5:6. ఫైండ్ ద వాల్యూమ్ రేషియో అన్నాడు. ఓకే, సిలిండర్ అండ్ కోన్ ఏమన్నాడు, రేషియోస్ R1:R2 = 2:3 ఇచ్చాడు. నెక్స్ట్ హైట్ రేషియో H1:H2 = ఎంత ఇచ్చాడు, 5:6 ఇచ్చాడు. క్లియర్. ఇప్పుడు సిలిండర్ కోన్, ఇప్పుడు చూడండి సిలిండర్కి πr²h. ఓకే, πr²h. ఇప్పుడు πr² అంటే R1² × h = కోన్కి ఏమన్నాడు, కోన్కి 1/3 πr²h కాబట్టి 1/3 πr²h. ఓకే, క్లియర్. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ h కాబట్టి ఇక్కడ h1, అక్కడ h1 h2 అనుకున్నాం కాబట్టి h1 h2 అనుకోవాలి. క్లియర్. ఇప్పుడు ఏంటంటే పైకి క్యాన్సిల్ అయిపోద్ది. ఇప్పుడు R1² అంటే 2² × h1 అంటే 5 1/3 R2² అంటే 3² h² అంటే 6 h2 అంటే 6. చూడండి 3కి స్క్వేర్కి పోతుంది. ఇప్పుడు చూడండి 4 × 5 అంటే 2² అంటే 4 × 5 3 × 6 అంటే 3 × 6 4 5 20 18 అంటే 10:9 అనేది మన రిక్వైర్డ్ ఆన్సర్. 10:9 ఆప్షన్ ఏ. క్లియర్. ఈ విధంగా ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి. ఓకే, ఇంతటితో అయితే మన వీడియో క్లాస్ కంప్లీట్ అయింది. ఓకే, ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, క్లియర్. ఓకే, మన వీడియోని నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా అది మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. ఓకే, ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.